5 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం అసలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం ఏంటి, అపాయింట్మెంట్ ఇచ్చి కూడా కలవకపోవడం ఏంటి? అపార్ట్మెంటు ఇవ్వలేదు అంటున్నారు వాళ్ళని. నేను అపార్ట్మెంట్ అడగాలనా వద్దా అనే విషయానికి వస్తే నాకున్న అనుభవం కానీ నాకున్న అలవాటు కానీ ఎన్టీ రామారావు దగ్గర నుండి మొదలుకొని రాజశేఖర రెడ్డి, మన కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు, వీళ్ళు లాస్ట్ ముఖ్యమంత్రులు. రాజశేఖర రెడ్డి తర్వాత రోసయ్య గారు, రోసయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. అప్పుడు కూడా నేను మాజీ ఎమ్మెల్యేని. ఎన్టీఆర్ దగ్గర నుంచి కూడా నేను 94లో ఓడిపోయి మాజీగా ఉండి కూడా ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళినా, చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళినా నేను ఎప్పుడు ఎవరిని అపార్ట్మెంట్లో అడగటం, టైం అడగటం ఇవి లేవు. నా అలవాటు అది, నాకున్న అనుభవం అది. మరి ఈయన ఇప్పుడు అపార్ట్మెంట్ లేకుంటే వస్తే ఎట్లా ఇస్తారు, అపార్ట్మెంట్ లేకుండా వస్తే ఎట్లా పంపిస్తాం అని ఇక్కడ అధికారులు అనటం కానీ అక్కడ వాళ్ళు ఎవరన్నా కరెక్ట్ కాదు అని నేను అంటున్నా. ఎందుకంటే నాకు వాళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి అనుభవం ఏంటంటే, నేను ప్రజెంట్ ఎమ్మెల్యేగా, మాజీ ఎమ్మెల్యేగా వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. నాకు నన్ను చూసి వాళ్ళు దగ్గరికి తీసుకునేవాళ్ళు. అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ అధికారులు కూడా నన్ను చూడగానే నన్ను స్పెషల్గా పంపించేవాళ్ళు వాళ్ళ దగ్గరికి. మరి ఈయనకి ఏందో, నేను ఇప్పటికీ ఈయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మొదలుకొని ఇప్పటికి 5 సార్లు, నిన్నటి సారితోటి 5 సార్లు, 5 సార్లు ఇదే పరిస్థితి అనమాట. నేను నిన్న కూడా గేట్ దగ్గరికి పోతే గేట్ కాడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా నమస్తే బాగున్నారా సార్ అంటారు, కానీ లోపలికి పోవటానికి అనుమతి లేదంటారు. నేను ఆడ ఉండగానే ఫోన్ వచ్చింది పైనుంచి, ఇక్కడ మా దగ్గర ఉన్న మనిషికి. ఆయన చెప్పిండు, వాళ్ళు అడిగి ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు అని అడిగితే అక్కడ ఉన్న వాళ్ళ సంఖ్య చెప్తూ నా పేరు చెప్పిండు. గుమ్మడి నరసయ్య గారు వచ్చిండండి, గుమ్మడి నరసయ్య గారు కూడా ఉన్నాడు అని. ఇంకేం కావాలండి? గుమ్మడి నరసయ్య గారు వచ్చిండంటే కూడా పైకి తీసుకోరా? అయినా ఇవాళ వీలు పడదు, వెళ్ళిపోమని చెప్పండి అని అన్నారన్నమాట. ఇలా అపార్ట్మెంట్ లేదని, అనుమతి లేదని వెనక పంపించటం అంటే నేనేమన్నా నా కోసం పోయినా, ఆయనకు జనం ఓట్లేసినటువంటి జనం సమస్యల మీద పోయినా. ఆయన కొన్ని తెలుసు, కొన్ని తెలవు. నాకు అన్నీ తెలుసు అని అనుకుంటాను, కానీ అన్నీ తెలవు ఆయనకి. చాలా కొద్దిగానే తెలుసు. మెజార్టీ విషయాలు మా దగ్గర ఉన్నాయి. 2 లక్షలు నువ్వు రుణమాఫీ అన్నావు కదా, 2 లక్షలు మాఫీ చేయి, మిగిలిన దాన్ని నా తిప్పలు నేను పడతా అంటే ఆయన ఏమంటాడు, నువ్వు 2 లక్షల కన్నా ఎక్కువ ఉంటే రుణమాఫీ లేదట. అదేంటి? 2 లక్షలు 25,000 ఉండొచ్చు, 2,50,000 ఉండొచ్చు, 2 లక్షలు ఒక్క రూపాయి ఉండొచ్చు. ఎక్కువ ఉన్నది కాబట్టి మాఫీ కాదంటే ఎట్లా? నువ్వు 2 లక్షలు అన్నావు కాబట్టి 2 లక్షలు మాఫీ చేయి, మిగతాది ఏదన్నా ఉంటే మిగతాది నేను నా సాగు నేను చేస్తా. మాకు రైతు భరోసా రాలేదు, లేకపోతే ఇచ్చిన 421 హామీల్లో ఏవి కూడా అందట్లేదు, 6 గ్యారెంటీలు ఏవి కూడా సరిగ్గా అమలు అవ్వట్లేదని ప్రజలు ఏవైతే చెప్తున్నారు. బట్ అక్కడ సిటీలో చూసుకున్నట్లయితే కనుక పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకొని మేము ఇన్ని హామీలు ఇచ్చాము, ఇప్పటి వరకు ఇంతమందికి రుణమాఫీ అయ్యింది, మొత్తం రుణమాఫీ అంతా కంప్లీట్ చేసాం, రైతు బంధు ఇంతమందికి అందిస్తున్నామా అని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టుకుంటున్నారు. మరి వీటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏం లేదు, అది అన్నీ కూడా తప్పుడు బోర్డులే, అవన్నీ సక్రమంగా అందరికీ సంబంధించినవి కావు. కొంత చేసి మేము ఇంత చేసామని చెప్పుకోవటానికి తప్ప ఇక్కడ ప్రజల్లోకి వస్తే ప్రజలకి అది ఆమోదయోగ్యంగా లేదు. రుణమాఫీ అందరికి ఇవ్వలేదు, రైతు భరోసా అందరికి ఇస్తలేడు. ఇంత ఎందుకు? ఈ మహిళలకు ఇచ్చేటువంటి
2500 కూడా ఇప్పుడు వచ్చి ఆ స్కీమ్ కూడా ఇంకా అమలు చేయలేదు. దాని ఆయన 2500 ఇస్తుంటే ఈయన 4000 ఇస్తాను అన్నాడు. పెన్షన్ పెంచిస్తున్నాడు కదా, ఇంతవరకు ఏది ఎప్పుడు ఇస్తాడు? సంవత్సరం వెళ్ళిపోయింది, 2వ సంవత్సరంగా వస్తుంది, నెలకు 4000 ఇవ్వాలా? ఈ కాలం అంతా ఎట్లా వాళ్ళ బతుకు? రాజశేఖర రెడ్డి పాలన విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి పాలనకి రేవంత్ రెడ్డి పాలనకి ఏమన్నా పొంతన కనబడుతుందా మీకు? అస్సలు పొంతన లేదు. ఆయన పాలనకి ఈయన పాలనకి అసలు పొంతనే లేదు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశంగి పంట పోయింది, మళ్ళా వానకాలం పంట పోయింది, మళ్ళీ ఇప్పుడు ఆశంగి పంట వచ్చింది. ఇప్పుడు కూడా ఇంకా అందరికీ పూర్తిగా ఇవ్వలేదు. ఈ రైతుకి ఇచ్చేటువంటి రైతు భరోసా అనేటువంటిది ఆయనకి విత్తనాలు పెట్టే ముందు అందాలి. కానీ విత్తనాలు పెట్టి విత్తనాలు తీసుకొచ్చి మందులు వేసుకొని ఖర్చు అంతా అయిపోయి ఇంకా ఎదురు చూస్తా ఉన్న పరిస్థితి. ఇస్తడా అయ్యాడా అనేది కూడా నమ్మకం లేనటువంటి పరిస్థితి. నేను నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ రైతు బంధు, ఈ రుణమాఫీ, ఈ గోదావరి నీళ్లు, ఈ పోడు భూములకు పట్టాలు, వీటన్నిటినీ చెప్పటం కోసం పోతే నాకు కనీస ఆదరణ దొరకలేదు. ఆడున్నటువంటి అధికారులు కనీసం రోడ్డు మీద కూడా నిలబడెత్తలేరు. వెళ్ళిపోవాలండి అని నెట్టేస్తూ ఉన్నారు. నేను సీరియస్ అయ్యా. ఏంటి అసలు, నేను మిమ్మల్ని ఛాన్సార్లు చూసిన మీరందరూ ఇప్పటిదాకా నమస్తే అని మేము వెళ్ళిపోవాలని నెడతారేంది అంటే, సార్ మీరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి సార్, మాకు అట్లా ఉంటుంది సార్, మాకు అటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్, మీరు ఇక్కడ ఉండొద్దు సార్, వాళ్ళు బతులాడతారు. ఈ కులగణన సర్వే 6 గ్యారెంటీలకి లింక్ పెట్టడాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు సంబంధమే లేదు, వాటికి సంబంధం లేని సమస్య తీసుకొచ్చి పెట్టిండ్రు. ఆ కులగణనకును ఈ 6 గ్యారెంటీలకి సంబంధం ఏంటి? నువ్వు 6 గ్యారెంటీలను ఎట్లా అమలు చేస్తావు అమలు చేయి, కానీ ఈ కులగణనకును 6 గ్యారెంటీలకి ఏం సంబంధం? 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందికి నువ్వేం ప్రయత్నం చేస్తాను? ఏం లేదు, నువ్వు చెప్పుకోవటానికి ఇదంతా జనాన్ని కన్ఫ్యూజ్ చేయటం కోసమే. అధికారంలోకి రావటానికేమో అన్ని హామీలు ఇచ్చినావు, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాకనే అప్పులు చేసిండు, ఈ అప్పులు తీరటానికే మాకు ఇబ్బంది అవుతుందని అంటున్నావు. నీకు అప్పులున్న సంగతి ముందుగా తెలియదా? అప్పులు తీర్చాల్సిన బాధ్యత ఎవరిదనేటువంటిది నీకు తెలియదా? వాళ్ళు అప్పులు చేసిండ్రు కాబట్టి మళ్ళీ మనం అధికారంలోకి వస్తే ఆ భారం అంతా మనం మీద పడుతుందని తెలియదా? నువ్వు ఆ హామీలు ఎందుకు ఇచ్చిపోయావు? నువ్వు అప్పుడు ఇచ్చినటువంటి ఆయన అప్పులు చేస్తూ ఇచ్చిన హామీలు తప్పు. నువ్వు మళ్ళీ ఇప్పుడు అధికారం నడవాలన్నా, మళ్ళీ పరిపాలన కొనసాగాలన్నా కానీ ఎంత భారం అనేటువంటిది తెలియదా? ఏం లేదు, ఎప్పుడు కొట్టే డబ్బా అప్పుడు కొడుతున్నావు, ఎప్పుడు వాడే పాట అప్పుడు పాడుతున్నావు. అధికారం కావాలి, ఎంతసేపటికి అధికారం కావాలా? అధికారంతో నువ్వు ఏం చేస్తాను అనే దానికి వస్తే ఏమీ ఉండదు. ఎంతసేపు ప్రజలు మోసపోతున్నారు, ప్రజలు నష్టపోతున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఎలక్షన్స్ టైంలో, ఎన్నికల హామీల టైంలో, ప్రచారం టైంలో ఆయన భాషా విధానం మనం చూసాము, ఆయన దూకుడి వైఖరిని కూడా చూసాము. అలాగే సీఎం అయిన తర్వాత కూడా ఫస్ట్ చౌటుప్పల్లో పెట్టినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో మహిళల మధ్య ఆయన ఏ విధంగా మాట్లాడారో విన్నాము. అక్కడనే కాదు, వెళ్ళిన ప్రతి చోట పండబెట్టి తొక్కుతా, బేగులు తీసి మెళ్ళలో వేసుకుంటా, ఆ డ్రాయర్తో తిప్పిస్తా, ఈ విధమైన మాటలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన డాయర్ ఇప్పుతారు, వాళ్ళ పార్టీ వాళ్ళే ఆయన డాయర్లు ఇప్పుతారు. కాకపోతే వేచి చూడాలి. ఇప్పుడే మనం ఏం తొందరపడి మాట్లాడొద్దు. ఎందుకంటే ఇంత పెద్ద కామెంట్ చేశారు, ఎందుకని మీరు? ఇంత ఈ వర్డ్ అనేది చాలా పెద్ద వర్డ్, అసలు పార్టీ వాళ్ళే ఆ పని చేస్తారు అంటే చాలా పెద్ద వర్డ్. ఎందుకన్నారు మీరు ఆ మాట? అసలు అటువంటి కనపడుతుంది. ఓకే, ఇప్పుడే మనం ఏమి ఊహించుకోకూడదు, కానీ మొత్తానికైతే ఆ వాతావరణం కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది అనుకుంటున్నారా? ఫ్యూచర్లో మళ్ళీ వచ్చే అవకాశాలు ఉందంటారు? మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి తీరు మారుద్ది. మళ్ళా వీళ్ళే ఉంటారని లేదు, ఇంకెవడో వస్తాడు. కాంగ్రెసు ఒకవేళ
ఇప్పుడు సంవత్సరం గడిచింది కదా, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి కదా, ఈ 4 సంవత్సరాల కాలంలో ఏమన్నా మెరుగైనటువంటి పరిస్థితి వస్తుందా అంటే ఎంతసేపటికి డబ్బా కొట్టుకోవటం తప్ప ఆచరించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ మార్పు జరుగుద్ది. కాంగ్రెస్ పార్టీని మళ్ళా అధికారంలో ఉండదు.